నమస్కారం ZB9 న్యూస్ కి స్వాగతం. గోదావరి కని జీఎం ఆఫీస్ మూలమలుపు వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. గంగానగర్ వైపు నుండి వస్తున్న బస్టాండ్ వైపు వెళ్తున్న ఓ లారీ మూలమలుపు వద్ద అదుపు తప్పి కింద పడిపోయింది. వెనకాలే వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు కింద పడ్డ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఒకటి పోయి రెండు ఆయన మన హెచ్కారే రమ్మన్న ఓకే ఇది కాదు హైవే మీద పెట్టండి. నైట్ డిమ్ అయితే మళ్ళీ వచ్చి మాకు కూర్చుంది. మంచిర్యాల టు బెంగళూరు వస్తుంది. సో ఇక రన్నింగ్ కాడ వచ్చేసి తను ప్యాసింజర్ దిగుతున్నారని కొంచెం స్లో చేసిండు. సో ఇస్తే ప్యాసింజర్ దిగుతున్న క్రమంలో ఆ లారీ వచ్చేసి కాటన్ బేల్స్ ఉన్నది, అది గ్లో ఉంటుంది. అది దీన్ని బైపాస్ చేద్దాం ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ఆగిన బస్సు వచ్చేసి ఈ మూమెంట్కి వచ్చి మూమెంట్ రాగానే దాన్ని రబ్ చేస్తున్న తెలుగులో ఈ బస్సు వచ్చేసి టువర్డ్స్ సర్వీస్ రోడ్డు దిగింది. సో ఎవరికి ఎలాంటి ఇంజురీస్ ఏమి కాలేదు. బట్ ఈ ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఏమైతే ఉందో అతను కొంచెం ఈ చేతికి రాకపోయినట్టు, గ్లాసెస్ అన్ని పడుతుందో రాకపోయినట్టు. దేవుని వల్ల దీంట్లో ప్యాసింజర్స్ ఎవరు లేరు. దానివల్ల పెద్ద ప్రమాదం అవుతుంది. లారీ డ్రైవర్కి ఏం లేదు. లారీ డ్రైవర్ బాగానే ఉన్నాడు. మధ్యమత్తులుగా లారీ డ్రైవర్ అయితే వీళ్ళు 111 తీసుకెళ్ళారు. వాళ్ళు టెస్ట్ చేసినా తెలుసు. వాళ్ళ ఏమైనా టెస్ట్ చేయాలి. అది అక్కడ కనుక్కున్న తర్వాత టెస్ట్ చేసిన తర్వాత చెప్పండి. ఇదేంటంటే ఈ టర్నింగ్ ఏంటంటే మొన్న ఒకటి ఇక్కడ జరిగింది. మరి అది ఏంటో ఒకసారి RNB వాళ్ళతో కావచ్చు, HKR వాళ్ళతో కావచ్చు. ఈ గతంలో కూడా కొంచెం యాక్సిడెంట్ చేయడానికి చెప్తున్నారు. కాస్టర్ బోర్డ్స్ పెట్టాము, స్పీడ్ లిమిట్ పెట్టాము. ఇక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రైలింగ్ సీట్లో ఉన్నాయి. ఈ రైలింగ్ సీట్లో గ్యాప్స్ ఉన్నాయి. కొంచెం చూసాము. HKR వాళ్ళతో మాట్లాడి ఈ రైలింగ్ గ్యాప్ ఉంటుంటే ఏంటంటే సర్వీస్ రోడ్ అయిపోయింది, ఇటు హైవే రోడ్ అయిపోయింది, మళ్ళీ సర్వీస్ రోడ్ అయిపోయింది. సో ప్యాసింజర్స్ ఇటు అటు పాదరక్షకులు ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి విత్ షార్ట్ పీరియడ్ ఉంది 1 వీక్లో ఈ HKRతో మాట్లాడి ఎలాంటి గ్యాప్స్ లేకుండా క్లోజ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఇది కాస్టనరీ బోర్డ్స్ అని పెట్టించాము ఆల్రెడీ. ఇంకో కొంచెం దూరం నుండి విజయబుల్ ఉండేటట్టు రేటు పిచ్చి కొట్టడం కూడా HKRతో మాట్లాడేసి కాస్టనరీ బోర్డ్స్ మళ్ళీ పెట్టిస్తాం. ఇంకా ఫ్యూచర్ ప్రబంధం జరపడం చూసుకుంటాం. థ్యాంక్ యూ.